ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ వచ్చేటప్పటికి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈరోజు మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం ఐపీఎల్ మీద 7 సార్లు అయితే మ్యాచెస్ ఆడంగా అందులో లక్నో వాళ్ళు 3 సార్లు గెలిచారు అండ్ ఢిల్లీ వాళ్ళు 4 సార్లు అయితే గెలిచారు. ఒకసారి మీరు ప్రాబబుల్ 11 చూద్దాము. ఒకసారి మనం లక్నో సూపర్ జెయింట్స్ యొక్క ప్రాబబుల్ 11 అయితే చూద్దాము. మిచెల్ మార్చ్ ఉన్నాడు, యాడన్ మార్క్రమ్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, అబ్దుల్ సమద్ ఉన్నాడు, ఆయుష్ బదోని ఉన్నాడు, షేబాద్ అహ్మద్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. వాళ్ళ టాప్ 4లో ఉన్న బ్యాట్స్మెన్స్ ఎవరైతే రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, యాడమ్ మార్క్రమ్ అండ్ నికోలస్ పూరన్, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు 20 ఓవర్ల దాకా ఖచ్చితంగా ఆడాలి. హై స్కోరింగ్ చేయాలన్నా వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఆడాలి, లేదా హై స్కోరింగ్ని చేజ్ చేయడానికన్నా వీళ్ళలో నలుగురిలో ఎవరో ఒకళ్ళు 20 ఓవర్ల దాకా ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ పవర్ ప్లేలోనే వీళ్ళల్లో ఏ 2 వికెట్లు పడినా కానీ లక్నో వాళ్ళు అయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. లక్నో వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే దిగ్వేష్ రాఠీ ఉన్నాడు. దిగ్వేష్ రాఠీకి ఐపీఎల్ మ్యాచెస్లో వికెట్ పడతాయో లేదో తెలియదు, కానీ ఐపీఎల్ మ్యాచ్ ఆడాయంటే ఖచ్చితంగా ఫైన్ అయితే వీళ్ళకున్న బౌలింగ్ అటాక్ దిగ్వేష్ రాఠీ, మయాంక్ యాదవ్, సిద్ధార్థ్ అండ్ నోకియా అండ్ షేబాజ్ అహ్మద్, ఆయుష్ బదోని వీళ్ళందరితో వీళ్ళు గనక ఒక 180 స్కోర్కి ఢిల్లీని కనుక రెస్ట్రిక్ట్ చేశారు అనుకోండి, ఒకవేళ చేసింగ్ చేస్తా ఖచ్చితంగా హై ఛాన్సెస్ ఉన్నాయి లక్నో వాళ్ళకి గెలవడానికి. ఎందుకంటే టాప్ 4లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి. మనం కనుక చూసుకుంటే T20 వరల్డ్ కప్లో లాస్ట్ మ్యాచెస్లో ఓకేగా పర్ఫామ్ చేశాడు, కానీ యాడన్ మార్క్రమ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. రిషబ్ పంత్ కమ్బ్యాక్ కోసం వెయిటింగ్ అనమాట. ఈ ఐపీఎల్ తనకి బ్రేక్ త్రూ అవ్వాలి కాబట్టి పర్ఫామ్ చేయాల్సిందే. అండ్ నికోలస్ పూరన్ మనందరూ తెలుసు, ఒకవేళ సెట్ అయితే ఏం చేయగలడు. సో చూద్దాము లక్నో వాళ్ళు ఏం చేస్తారో. ఒకవేళ టాస్ గెలిస్తే చేసింగ్ అంటారా, బ్యాటింగ్ అని చెప్పి 200 పైన స్కోర్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రాబబుల్ 11 చూద్దాం. పతుల్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా లేదా కరుణ్ నాయర్ అయితే ఆడతారు. ఆ తర్వాత వీళ్ళకి క్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, విప్రజ్ నిగమ్ ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నాడు. అబ్బో బ్యాటింగ్ లైనప్ చూశారు కదా. ఒకవేళ అపోజిట్ టీం 200 కొట్టినా కానీ వీళ్ళకున్న బ్యాటింగ్ లైనప్తో ఈజీగా కొట్టేయచ్చు. అంతేకాకుండా ఢిల్లీ వాళ్ళకి ప్లస్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్కి మిచెల్ స్టార్క్ అయితే ఆడట్లేదని చెప్పి టాక్ అనమాట. ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. సో వాళ్ళకి అక్షర్ పటేల్ ఎటుగుడి బౌలింగ్ చేస్తాడు, విప్రజ్ నిగమ్ కూడా కావాలంటే 2-3 ఓవర్లు ఇస్తాడు. కాబట్టి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఈక్వల్ బ్యాలెన్స్గా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. మనందరూ తెలిసిందే కేఎల్ రాహుల్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి బయటకు వచ్చేసాడు తనకి జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల. సో కేఎల్ రాహుల్ ఎట్లా ఆడతారు ఈ టీం మీద కూడా మనం చూసుకోవచ్చు. కొంచెం ఎడ్జ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే క్లియర్గా ఉంది. ఈ రోజు మ్యాచ్ అనేది మనకి లక్నోలోని ఇకానాలో అయితే జరుగుతుంది. ఈ గ్రౌండ్ యొక్క స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే ఈ రోజు మ్యాచ్ వచ్చేటప్పటికి మనకి లక్నోలోని ఇకానా స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేటప్పటికి 175. ఒకవేళ లక్నో వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు 190 ఒక 20 రన్స్ ఎక్స్ట్రాతోనే కొట్టాలి, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ లేదు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఢిల్లీ వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే వాళ్ళు కూడా 185 కొట్టినా కానీ కొంచెం డిఫెండ్ చేసుకునే బౌలింగ్ అయితే వాళ్ళకైతే ఉంది. సో చూద్దాము. ఇక్కడ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 40 టైమ్స్. ఈ గ్రౌండ్ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటంటే ఈ గ్రౌండ్లో ఏ టీం అయితే చేసింగ్ ఎక్కువ చేస్తుందో వాళ్ళకి 60% విన్నింగ్ రేట్ అయితే ఉంది. సో